మిస్ వరల్డ్ పోటీలో భాగంగా దక్షిణాసియాకు చెందిన పలువురు సుందరీమణులు కాసేపట్లో నాగార్జున సాగర్ కు చేరుకోనున్నారు. ఇవాళ బుద్ధ పూర్ణిమ కావడంతో బౌద్ధ మతం అనుసరించే దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధవనం సందర్శించబోతున్నారు. నాగార్జున సాగర్ లో 4 గంటల పాటు సుందరీమణులు పర్యటిస్తారు. డిన్నర్ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో విజయ విహార్ గెస్ట్ హౌస్ బుద్ధవనం వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. చింతపల్లి మండలం బెల్లంకి వద్ద ప్రపంచ సుందరాంగులు అరగంట పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో 3 ప్రాంతాల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతోంది. 2000 మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. దక్షిణాసియా సుందరీమణుల నాగార్జున సాగర్ పర్యటన, పోలీస్ భద్రతకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది. ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న కీలక ప్రాంతాలన్నింటినీ కూడా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే సుందరాంగులు పర్యటించే విధంగా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగానే ఈరోజు సాయంత్రం ప్రపంచ సుందరులు, వివిధ దేశాలకు సంబంధించిన ప్రపంచ సుందరులు నాగార్జున సాగర్ను సందర్శించనున్నారు. ఈరోజు వైశాఖ పూర్ణమి, బుద్ధ పూర్ణమి కూడా కావడంతో దక్షిణాసియా ప్రాంతానికి చెందిన 30 మంది సుందరాంగులు ఇక్కడికి రానున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. చింతపల్లి మండలం వెల్లంకి వద్ద ఒక 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడికి సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్కు చేరుకుంటారు. ఈ విజయ విహార్లో రీఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా బుద్ధవనంకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటు ఎల్లంకి గెస్ట్ హౌస్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు విశ్రాంతి తీసుకునే విజయ విహార్ వద్ద కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ బుద్ధవనంలో దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఇక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే బుద్ధవనం దగ్గర కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా టైం షెడ్యూల్ ఏర్పాటు చేసి ఆ టైం టు టైం ఆ ప్రోగ్రామ్ అంతా కూడా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు ఎల్లంకి గెస్ట్ హౌస్ కావచ్చు, విజయ విహార్ కావచ్చు, బుద్ధవనం కావచ్చు, అన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 4 గంటల పాటు నల్గొండ జిల్లా కేంద్రంలోనే నల్గొండ జిల్లాలోనే ఉండనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఇటు బుద్ధవనంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరు లేకుండా వాళ్ళు ఇక్కడికి రానున్నారు. విజయ విహార్లో ఒక ఫోటోషూట్ ఉంటుంది. ఆ తర్వాత నేరుగా బుద్ధవనానికి చేరుకుంటారు. బుద్ధవనంలో కూడా ఈరోజు వైశాఖ పూర్ణమి, బుద్ధ పూర్ణమి కూడా కావడంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధవనంలో వివిధ బుద్ధునికి జీవిత చరిత్రకు సంబంధించిన, బౌద్ధ మతానికి సంబంధించిన అనేక అంశాలను వారికి వివరించే విధంగా బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. సెలెక్టెడ్గా మాత్రమే దానికి సంబంధించి గైడ్లను ఏర్పాటు చేశారు. గైడ్లు వారికి పూర్తిగా బుద్ధవనంతో పాటు ఇక్కడ మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన అన్నీ కూడా వివరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడే డిన్నర్ తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ చింతపల్లి మండలం ఎల్లంకి గెస్ట్ హౌస్ తీసుకుంటారు. అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్ళే అవకాశం ఉన్నది. మొత్తం కూడా పూర్తిగా ఒక టైం టు టైం షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 2000 మంది పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఎక్కడైతే వీరు బస్సు చేస్తారో బస్సు చేసే ప్రతి చోట 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మఫ్టీలో పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అనుమతించట్లేదు. పలు రకాల పాసులు మాత్రమే ఇచ్చారు. ఆ పాసులు ఉన్న వారు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భద్రత ఏర్పాటు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణ అయితే చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాబుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.